పాటించి ధర్మానికి ధర్మం అధర్మానికి అధర్మం అని ఆ విధంగా తనను తను మలుచుకున్నాడు చూడండి. ఆ మలుచుకున్న వ్యక్తి చరిత్ర శివాజీ చరిత్ర, ఛత్రపతి శివాజీ చరిత్ర అండి. ఒక్కరోజు సుఖపడలేదు, ఒక్కరోజు ఆనందపడలేదు, ఒక్కరోజు ఫంక్షన్లో పోలేదు, ఒక్కరోజు ఎంజాయ్ చేయలేదు. మొత్తం కత్తులు నెత్తులు కలిసి ఆడుకున్న ఆట అండి అది. ఇవాళ కత్తులు నెత్తులు కలిసి ఆడుకున్న ఆటల మీద ఉంటేనే మన నెత్తుల మీద ఈ సింధూరం ఉంది, లేకపోతే మన కథ వేరే ఉంటుండే, మనం చెప్పుకునే కథలు వేరే ఉంటుండండి. అట్లా ప్రాణాలు ధారపోసి చెప్పిన కథ అండి. మనల్ని మనం కలుసుకోవాలంటే రాముడు, తెలుసుకోవాలంటే కృష్ణుడు, మనం నిజంగా వీరు లెక్క మనల్ని మనం మలుసుకోవాలి అంటే అది ఛత్రపతి శివాజీ కథ అండి. ఎక్కడ ఏ పుస్తకాల్లో రాయలేదు. మనకు మొఘల్ చక్రవర్తుల గురించి రాసిండు, ఇంకెవరెవరి చక్రవర్తుల గురించి పుస్తకాలు మొత్తం నింపి పెట్టిండు. కానీ ఛత్రపతి శివాజీ గురించి మొత్తం 15 సంవత్సరాల్లో 15 లైన్లు కూడా చెప్పలేదు. 15 లైన్లు కూడా చెప్పని ఛత్రపతి శివాజీ కథ భారతదేశాన్ని 396 సంవత్సరాలుగా ఊగిస్తుంది చూడండి. అవునా? ఆ స్ఫూర్తి ఉంటుందండి. సింహానికి రాజు కావాలని ఎవరు చెప్పారు? అడవిలో సింహం ఉంటుంది, ఎవరైనా రాజుని చేస్తారా? ఎవ్వరూ రాజుని చేయరండి. సింహం పెద్దది కాదు, పొడుగైంది కాదు, బలమైంది కాదు, తెలివైంది కాదు, కానీ దానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నేను సింహాన్ని అని. నా సంస్కారం నా అభిషేకం సింహస్థ క్రియకేవన. దానికి ఎవడు అభిషేకం చేయడు, ఎవడు సంస్కారం చేయడు. అది తన రక్తంతో అవుతుంది, తన పౌరుషంతో అవుతుంది. ఇటువంటి పౌరుషం హిందువులలో ఉన్నది చూడండి. దీన్ని విజయవంతంగా చంపేసింది మన బానిస పాలన. ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, నేను రాజును, నేను పోరాడగలను, నేను గెలవగలను అన్న ఆలోచన విజయవంతంగా చంపేసిందండి. వివేకానంద చెప్తారు, మీరు దివ్య స్వరూపులు, మీరు ఒక సింహం లాంటి వాళ్ళు, పోరాడండి, చివరి వరకు నిలబడండి అని చెప్తారు. అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనండి సాధించండి అని. కానీ మన ఆలోచనలు ఏమైపోయినాయి? బానిస మనస్తత్వంలో కూరుకుపోయినాయండి. ఇట్లా భారతదేశాన్ని మొత్తం బానిసత్వం పట్టి పీడిస్తున్న కాలంలో 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19 నాడు షాజీ భోస్లే జీజాబాయిలకు మరాఠా దేశంలో పూనా రాజ్యంలో శివనేరి కోటలో ఒక చిన్న బాలుడు జన్మించిండు, పేరు శివుడు. అవునా కదా?